వార్ అకాడమీకి స్వాగతం. యూపీఎస్సీ, టీజీపీఎస్సీ, ఏపీపీఎస్సీ మరియు అన్ని ప్రభుత్వ పరీక్షల తయారీకి మీ నమ్మకమైన గమ్యం. మన దగ్గర 105 నుండి 120 వరకు ప్రశ్నలున్నాయి. సో ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా? తప్పకుండా. సరే, మొదటి ప్రశ్న నంబర్ 105. ఈ కింద ఇచ్చిన సంఘటనలను సరైన కాలక్రమంలో పెట్టండి. 1. ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ ఏర్పాటు. 2. ఫెడరేషన్ ఆఫ్ ది ఇండియన్ చేంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ ఏర్పాటు. 3. గాంధీజీ శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభం. మొదటి 2 పేర్లు కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉన్నాయి. అవును, చాలా దగ్గరగా ఉన్నాయి. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 1. అంటే 1, 2, 3 అన్నీ ఇచ్చిన ఆర్డర్లోనే ఉన్నాయి. ఓకే. దీని ఎలాకున్న కథ ఏంటంటే, ఇండియన్ ఇండస్ట్రియల్ అండ్ కమర్షియల్ కాంగ్రెస్ అంటే ఐఐసిసి 1920లో ఏర్పడింది. ఇది భారతీయ వ్యాపారవేత్తలను ఒకచోట చేర్చడానికి జరిగిన తొలి ప్రయత్నాల్లో ఒకటి. రైట్. కాని అసలు ఇంట్రెస్టింగ్ విషయం రెండోది, ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ చేంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే మనందరికీ తెలిసిన ఫికీ. ఇది 1927లో ఏర్పడింది. అంటే 7 ఏళ్ల తర్వాత? అవును. దీని ఏర్పాటు వెనుక గాంధీజీ సలహా ఉంది. గాంధీజీ సలహాపై ఒక వాణిజ్య మండల? అదెలా? రాజకీయ నాయకుడికి వ్యాపారవేత్తలకు సంబంధమేంటి? అద్భుతమైన ప్రశ్న. అక్కడే అసలు పాయింట్ ఉంది. అప్పటి భారతీయ వ్యాపార వర్గానికి బ్రిటిష్ వాళ్ల ఆర్థిక విధానాల నుండి విముక్తి కావాలి. నిజమే. అదే సమయంలో జాతీయోద్యమానికి నిధులు కావాలి. ఈ 2 అవసరాలు కలిసి ఎఫ్ఐసిసి ఏర్పాటుకు దారితీశాయి. జీడీ బిర్లా, పురుషోత్తమదాస్ ఠాకూర్దాస్ లాంటివాళ్లు గాంధీజీతో చాలా సన్నిహితంగా ఉండేవారు. ఓహలగా. సో ఫిక్కీ కేవలం ఒక వాణిజ్య మండలి కాదు, అది ఒక రకంగా ఆర్థిక స్వాతంత్ర్య ప్రకటన. ఇక 3వది శాసనోల్లంఘన ఉద్యమం. అది 1930లో దండియాత్రతో మొదలైంది. సో ఆర్డర్ 1920, 1927, 1930. వావ్! అంటే ఒక సంస్థ ఏర్పాటు వెనుక ఇంత పెద్ద కథ ఉందన్నమాట. చాలా క్లియర్గా అర్థమైంది. ఇక తర్వాతి ప్రశ్నకు వెళ్దాం. ప్రశ్న 106. శాశ్వత పరిష్కారం అంటే పర్మనెంట్ సెటిల్మెంట్ ఎప్పుడు అమల్లోకొచ్చింది? ఆప్షన్లు 1790, 1791, 1792 మరియు 1793. ఈ డేట్ క్వశ్చన్స్ ఎప్పుడు కొంచెం కష్టమే. దీనికి సరైన సమాధానం ఆప్షన్ 4, 1793. చాలామంది 1792 అని పొరబడతారు. ఎందుకు? 1792లో ఏమైంది? అదే అక్కడే ఉంది అసలు విషయం. 1792లో ఒక దశాబ్దిక పరిష్కారం అంటే 10 ఏళ్ల సెటిల్మెంట్ తెచ్చారు. కాని అది తాత్కాలికం. ఓకే. అసలు మలుపు 1793లో వచ్చింది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు ఇక 10 ఏళ్లకోసారి పన్ను మార్చడమెందుకు, ఒకేసారి శాశ్వతంగా ఫిక్స్ చేద్దాం అని నిర్ణయించుకున్నారు. దీన్ని లార్డ్ కార్న్వాలిస్ ప్రవేశపెట్టాడు. అయితే వాళ్ళు అలా శాశ్వతంగా పన్నును ఫిక్స్ చేయడం వెనుక వాళ్ల ప్లాన్ ఏంటి? రైతులకు మంచిదేనా అది? అస్సలు కాదు. దీని వెనుక బ్రిటిష్ వారిది 2 విధాల ప్లాన్. ఒకటి, తమకు నమ్మకమైన ఒక జమీందారీ వర్గాన్ని సృష్టించడం. పన్ను వసూలు చేసే బాధ్యత వాళ్లకిచ్చి వాళ్లను తమకు అనుకూలంగా మార్చుకున్నారు. ఎగ్జాక్ట్లీ. 2, ఖజానాకు ప్రతి సంవత్సరం ఎంత డబ్బు వస్తుందో ఖచ్చితంగా తెలుసుకోవడం. వాళ్ళ బడ్జెట్ ప్లానింగ్ కోసం. ఎగ్జాక్ట్లీ. కాని దీనివల్ల అత్యంత నష్టపోయింది రైతులే. పండినా పండకపోయినా జమీందారుకు కట్టాల్సిన పన్ను ఫిక్స్డ్. ఈ నిర్ణయం కొన్ని దశాబ్దాల పాటు బెంగాల్ రైతుల జీవితాలను నాశనం చేసింది. అర్థమైంది. ఆ ఒక్క నిర్ణయం ఎంత పెద్ద ప్రభావం చూపిందో. సరే, ఇప్పుడు ప్రశ్న 107. ఉప్పు సత్యాగ్రహంతో ప్రధానంగా సంబంధం ఉన్న వ్యక్తి ఎవరు? మహాత్మాగాంధీ, మోతీలాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్ లేదా బిఆర్ అంబేద్కర్? ఇది కొంచెం సులభంగానే ఉంది. అవును, ఇది చాలా సులభమైన ప్రశ్న. సరైన సమాధానం ఆప్షన్ 1, మహాత్మాగాంధీ. దీన్నే దండియాత్ర అని కూడా అంటాం. 1930 మార్చ్ 12న సబర్మతి ఆశ్రమం నుండి మొదలైంది. 78 మంది అనుచరులతో. కరెక్ట్. కాని ఇక్కడ మనం ఆలోచించాల్సింది, గాంధీజీ ఎందుకు ఉప్పునే ఎంచుకున్నారు? నిజమే, ఇంకేదైనా ఎంచుకోవచ్చు కదా. ఉప్పులోనే ఉంది స్పెషల్? అదే గాంధీజీ వ్యూహం. ఉప్పు అనేది ప్రతి ఒక్కరి ఇంట్లో, పేదవాడి నుండి ధనవంతుడి వరకు అందరూ వాడే వస్తువు. దానిపై పన్ను వేయడమంటే ప్రతి ఒక్కర్నీ నేరుగా ప్రభావితం చేయడమే. అవును. బ్రిటిష్ ప్రభుత్వ అన్యాయాన్ని ఇంత సింపుల్గా, ఇంత శక్తివంతంగా చెప్పే మరో చిహ్నం లేదు. ఆ సమయంలో మిగతా నాయకులు వేరే పరుల్లో ఉన్నారు. కాని
సామాన్య ప్రజలను కదిలించే ఈ ఉద్యమానికి నాయకత్వం వహించింది గాంధీజీ మాత్రమే. క్లియర్. ఇప్పుడు ప్రశ్న 108. ఈ పేరు చాలామందికి కొత్తగా ఉండొచ్చు. ఫ్రాన్సిస్ బుకానన్ ఎవరు? అతనొక వైద్యుడా, జిల్లా కలెక్టరా, కవి, లేదా సైనిక కమాండరా? అసలు ఒక డాక్టర్కి మన చరిత్ర పుస్తకాల్లో పనేంటి? మంచి పాయింట్ అడిగారు. సరైన సమాధానం ఆప్షన్ 1 వైద్యుడు. ఫ్రాన్సిస్ బుకానన్ స్కాట్లాండ్కు చెందిన ఒక డాక్టర్, వృక్షశాస్త్రజ్ఞుడు. అతను ఈస్ట్ ఇండియా కంపెనీలో సర్జన్గా ఇండియాకొచ్చాడు. ఓకే. అయితే ఇక్కడ అసలు విషయమేంటంటే, ఈస్ట్ ఇండియా కంపెనీ కేవలం ఒక వ్యాపార సంస్థ కాదు, అది ఒక సమాచారాన్ని సేకరించే యంత్రం. ఇంటెలిజెన్స్ లాగా. ఒక రకంగా అంతే. భారతదేశాన్ని పాలించాలంటే ఇక్కడి భూమి, ప్రజలు, వనరుల గురించి పూర్తిగా తెలియాలి. అందుకే బుకానన్ లాంటి వాళ్లను ఉపయోగించుకొని సర్వేలు చేయించారు. అతని నివేదికలు ఆ కాలం నాటి సమాజాన్ని అర్థం చేసుకోవడానికి ఈ రోజుకి ఒక ముఖ్యమైన ఆధారం. అంటే జ్ఞానాన్ని కూడా ఒక ఆయుధంగా వాడారన్నమాట. ఇప్పుడు మరో కాలక్రమ ప్రశ్న. ప్రశ్న సంఖ్య 109. ఈ సంఘటనల సరైన క్రమం ఏమిటి? 1. రౌలట్ చట్టానికి వ్యతిరేకంగా హర్తాల్. 2. చౌరీ చౌరా సంఘటన. 3. బాబా రామచంద్రచే ఉత్తరప్రదేశ్ రైతుల సమీకరణ. ఇవి వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సంఘటనలు కదా? అవును, కాని ఇవి ఒకదానికొకటి సంబంధమున్నవే. సరైన సమాధానం ఆప్షన్ 4 3, 1, 2. 3, 1, 2. అవును. దీన్ని ఒక కథలా చూద్దాం. మొదట 1918-19 కాలంలో ఉత్తరప్రదేశ్లో బాబా రామచంద్ర నాయకత్వంలో స్థానిక రైతులు జమీందార్లకు వ్యతిరేకంగా పోరాడారు. ఇది ఒక స్థానిక ఉద్యమం. ఓకే. తరువాత 1919 ఏప్రిల్లో బ్రిటిష్ ప్రభుత్వం రౌలట్ చట్టం తెచ్చింది. దీనికి వ్యతిరేకంగా గాంధీజీ దేశవ్యాప్త హర్తాల్కు పిలుపునిచ్చారు. ఇది స్థానిక ఉద్యమాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్ళింది. రైట్. ఈ స్ఫూర్తితోనే సహాయ నిరాకరణ ఉద్యమం మొదలైంది. కానీ ఫిబ్రవరి 1922లో చౌరీ చౌరాలో జరిగిన హింసాత్మక సంఘటనతో గాంధీజీ ఆ ఉద్యమాన్ని ఆపేశారు. చూసారా ఆ క్రమం? 3, 1, 2. చాలా స్పష్టంగా ఆ కథనాన్ని వివరించారు. ఇప్పుడు మనం సామాజిక సంస్కరణల వైపు దృష్టి సారిద్దాం. ప్రశ్న 110. ఈ సంఘటనల క్రమాన్ని చెప్పండి. 1. స్వామి దయానంద సరస్వతి ఆర్య సమాజ స్థాపన. 2. రాజా రామ్మోహన్ రాయ్ జననం. 3. వితంతు పునర్వివాహానికి అనుమతిస్తూ చట్టం ఆమోదం. ఇది భారతీయ సమాజం ఆధునికత వైపు వేసిన అడుగులను చూపిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 3 2, 3, 1. 2, 3, 1. అవును. భారత పునరుజ్జీవనోద్యమ పితామహుడు రాజా రామ్మోహన్ రాయ్ 1772లో జన్మించారు. ఆయన తర్వాత ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్ లాంటి వాళ్ల కృషితో 1856లో హిందూ వితంతు పునర్వివాహ చట్టమొచ్చింది. అది ఒక పెద్ద సామాజిక విజయం. అవును. ఆ తర్వాత 1875లో స్వామి దయానంద సరస్వతి వేదాలకు తరలిపొండి అనే నినాదంతో బొంబాయిలో ఆర్య సమాజాన్ని స్థాపించారు. సో క్రమం 1772, 1856, 1875. అద్భుతం. ఇక స్వాతంత్ర్యం దిశగా వేసిన అడుగుల గురించి చూద్దాం. ప్రశ్న 111. ఈ సంఘటనల సరైన క్రమమేమిటి? 1. నెహ్రూ లక్ష్యాల తీర్మానం ప్రవేశపెట్టటం. 2. ప్రావిన్షియల్ ఎన్నికలలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం. 3. భారత రాజ్యాంగం అమలులోకి రావడం. ఇది భారతదేశం ఒక వలస పాలన నుండి గణతంత్ర రాజ్యంగా మారే ప్రయాణాన్ని చూపిస్తోంది. సరైన సమాధానం ఆప్షన్ 2 2, 1, 3. 2, 1, 3. బేసిక్గా 1935 చట్టం ప్రకారం 1937లో ఎన్నికలు జరిగాయి. అందులో కాంగ్రెస్ గెలిచి పాలన ఎలా ఉంటుందో రుచి చూసింది. స్వాతంత్ర్యానికి డ్రెస్ రిహర్సల్ లాగా. కరెక్ట్. తర్వాత రాజ్యాంగ పరిషత్లో డిసెంబర్ 13, 1946న నెహ్రూ లక్ష్యాల తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. స్వతంత్ర భారతదేశం ఎలా ఉండబోతోందో చెప్పే ఆత్మలాంటిదా తీర్మానం. మన రాజ్యాంగ ప్రవేశికకు ఆధారం. అవును. చివరగా ఆ ఆశయాలన్నిటినీ నిజం చేస్తూ జనవరి 26, 1950న మన రాజ్యాంగం అమల్లోకొచ్చింది. సో క్రమం 1937, 1946, 1950. అద్భుతంగా కనెక్ట్ చేశారు. ఇప్పుడు ప్రశ్న 11. 1919-20లో ఖిలాఫత్ ఉద్యమానికి ఎవరు నాయకత్వం వహించారు? దీనికి సరియైన సమాధానం ఆప్షన్ 2
షౌకత్ అలీ మరియు మొహమ్మద్ అలీ. వీళ్లను అలీ సోదరులు అని పిలుస్తారు. మొదటి ప్రపంచ యుద్ధంలో టర్కీ ఓడిపోవడంతో అక్కడి ఖలీఫా పదవి ప్రమాదంలో పడింది. రైట్. ఆయన పదవిని కాపాడటానికి ఈ ఉద్యమం. గాంధీజీ దీన్ని హిందూ ముస్లిం ఐక్యతకు ఒక మంచి అవకాశంగా భావించి సహాయ నిరాకరణ ఉద్యమానికి దీన్ని జోడించారు. ఇంట్రెస్టింగ్. యాక్చువల్గా మొహమ్మద్ అలీ జిన్నా మతాన్ని రాజకీయాలతో కలపడాన్ని వ్యతిరేకించారు. అందుకే ఆయన ఇందులో పాల్గొనలేదు. ఓ, తర్వాతి ప్రశ్న 113. చౌరీ చౌరా సంఘటన ఏ సంవత్సరంలో జరిగింది? దీని గురించి మనం ముందే మాట్లాడుకున్నాం. అవును, సంవత్సరం చాలా ముఖ్యం. సరైన సమాధానం ఆప్షన్ 3, 1922. ఖచ్చితంగా చెప్పాలంటే ఫిబ్రవరి 4, 1922. ఓకే. ఉత్తరప్రదేశ్లోని చౌరీ చౌరాలో నిరసనకారులు ఒక పోలీస్ స్టేషన్కు నిప్పు పెట్టారు. ఆ హింస కారణంగా గాంధీజీ వెంటనే సహాయ నిరాకరణ ఉద్యమాన్ని నిలిపివేశారు. ఆ ఒక్క సంఘటన ఉద్యమగతిని మార్చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించిన ప్రశ్న 114. భారత జాతీయ కాంగ్రెస్ ఏ సమావేశంలో పూర్ణ స్వరాజ్ తీర్మానాన్ని ఆమోదించింది? ఇది స్వాతంత్ర పోరాటంలో ఒక పెద్ద మలుపు. సరైన సమాధానం ఆప్షన్ 1, లాహోర్ సమావేశం, 1929. 1929 లాహోర్. అవును, అప్పటివరకు కాంగ్రెస్ లక్ష్యం డొమినియన్ హోదా, అంటే బ్రిటిష్ సామ్రాజ్యంలోనే ఉంటూ స్వయం ప్రతిపత్తి. కాని యువ నాయకులకు అది నచ్చలేదు. కరెక్ట్. నెహ్రూ, బోస్ లాంటి వాళ్ల ఒత్తిడితో 1929 డిసెంబర్లో నెహ్రూ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో లక్ష్యాన్ని పూర్ణ స్వరాజ్, అంటే సంపూర్ణ స్వాతంత్ర్యంగా మార్చుకున్నారు. అద్భుతం. ఇప్పుడు ఒక జతపరిచే ప్రశ్న నంబర్ 115. జాబితా ఏలోని సంఘటనలను జాబితా బిలోని సంవత్సరాలతో జతపరచండి. ముస్లిం లీగ్ ఏర్పాటు, బెంగాల్ విభజన, మింటో మోర్లే సంస్కరణలు, సూరత్ చీలిక. ఈ 4 ఒకదాని తర్వాత ఒకటి జరిగిన ఒక చైన్ రియాక్షన్ లాంటివి. సరైన సమాధానం ఆప్షన్ 4. ఓకే. మొదట బ్రిటిష్ వాళ్లు 1905లో బెంగాల్ను విభజించారు. దానికి ప్రతిస్పందనగా 1906లో ముస్లిం లీగ్ ఏర్పడింది. రైట్. ఇదే సమయంలో కాంగ్రెస్లో గొడవలు పెరిగి 1907లో సూరత్ సమావేశంలో పార్టీ చీలిపోయింది. ఈ గందరగోళాన్ని ఉపయోగించుకొని బ్రిటిష్ వాళ్లు 1909లో మింటో మోర్లే సంస్కరణలు తెచ్చి ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలిచ్చారు. అంటే అన్నీ ఒకదానికొకటి ముడిపడి ఉన్నాయి. అవును. ఇప్పుడు ప్రశ్న 116. 1923లో ఏర్పడిన ఏ పార్టీని కాంగ్రెస్లోని పార్టీ అని పిలిచేవారు? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, స్వరాజ్ పార్టీ. ఇందాక మనం చౌరీ చౌరా తర్వాత గాంధీజీ ఉద్యమం ఆపేశారని చెప్పుకున్నాం కదా. అవును. ఆ నిర్ణయంతో మోతీలాల్ నెహ్రూ, సిఆర్ దాస్ లాంటి వాళ్లు విభేదించారు. వాళ్లు ఎన్నికల్లో పోటీ చేసి శాసనసభలలోకి వెళ్లి లోపలి నుండే బ్రిటిష్ ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి అని వాదించారు. ఓకే. ఈ ఉద్దేశంతోనే వారు కాంగ్రెస్లోనే ఒక ప్రత్యేక వర్గంగా 1923లో స్వరాజ్ పార్టీని స్థాపించారు. అందుకే దీనిని కాంగ్రెస్లోని పార్టీ అంటారన్నమాట. ఇప్పుడు పరిపాలనా సంస్కరణల సంబంధించిన ప్రశ్న 115. ప్రావిన్సులలో ద్వంద్వ ప్రభుత్వాన్ని, అంటే డయార్కీ ప్రవేశపెట్టింది ఏది? దీనికి సరైన సమాధానం ఆప్షన్ 3, భారత ప్రభుత్వ చట్టం 1919. ఈ ద్వంద్వ ప్రభుత్వం అనే పదం కొంచెం క్లిష్టంగా ఉంటుంది. అవును. సింపుల్గా చెప్పాలంటే బ్రిటిష్ గవర్నర్ పోలీస్, ఫినాన్స్ లాంటి ముఖ్యమైన శాఖలన్నీ తన దగ్గర ఉంచుకుని ఆరోగ్యం, విద్య లాంటి తక్కువ ప్రాధాన్యతున్న శాఖలను భారతీయ మంత్రులకిచ్చారు. అంటే అధికారం ఇచ్చినట్టే ఇచ్చి అసలు కంట్రోలంతా వాడి చేతిలోనే పెట్టుకున్నారు. ఎగ్జాక్ట్లీ. అదొక రాజకీయ నాటకం. అనాల్జీతో చాలా సులభంగా అర్థమైంది. మరో జతపరిచే ప్రశ్న సంఖ్య 118. సైమన్ కమిషన్, స్వరాజ్ పార్టీ, దండియాత్ర, గాంధీ ఇర్విన్ ఒప్పందం. ఈ సంఘటనలన్నీ స్వాతంత్ర్యోద్యమం ఎంత వేగంగా సాగిందో చూపిస్తాయి. సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకే. మనం ముందే మాట్లాడుకున్నట్టు స్వరాజ్ పార్టీ 1923లో, తర్వాత 1927లో సైమన్ కమిషన్, ఆ తర్వాత గాంధీజీ 1930లో దండియాత్ర. ఆ ఉద్యమ తీవ్రతకు తట్టుకోలేక 1931లో గాంధీ ఇర్విన్ ఒప్పందం జరిగింది. చివరిగా విప్లవకారులకు సంబంధించిన ప్రశ్న 119. ఈ జతలలో ఏవి సరైనవి? 1. కాకోరీ కుట్ర కేస్, చంద్రశేఖర్ ఆజాద్. 2. లెజిస్లేటివ్ అసెంబ్లీలో బాంబు, భగత్ సింగ్. 3. ఫార్వర్డ్ బ్లాక్, సుభాష్ బోస్. ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న.
ఎందుకంటే ఇది వివరాలను పరీక్షిస్తుంది. సరైన సమాధానం ఆప్షన్ 3. 2 మరియు 3 మాత్రమే సరైనవి. 1 ఎందుకు తప్పు? ఎందుకంటే కాకోరీ రైలు దోపిడీ కేసులో చంద్రశేఖర్ ఆజాద్ పాల్గొన్నారు, కాని అతను పోలీసులకు దొరక్కుండా తప్పించుకున్నారు. ఆ కేసులో రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ లాంటి వారికి శిక్ష పడింది. కాబట్టి ఆ జత పూర్తిగా కరెక్టు కాదు. ఓకే. ఇక రెండవది, 1929లో భగత్ సింగ్ అసెంబ్లీలో బాంబు వేశారు. ఇది ఖచ్చితంగా సరైనది. మూడవది, 1939లో సుభాష్ చంద్రబోస్ ఫార్వర్డ్ బ్లాక్ను స్థాపించారు. ఇది కూడా సరైనదే. అర్థమైంది. ఈ ప్రశ్నల ద్వారా మనం కేవలం వాస్తవాలను తెలుసుకోవడమే కాదు, ప్రతి సంఘటన వెనక ఉన్న కథను, ఒకదానికొకటి ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకున్నాం. అవును, చరిత్రను ఇలా ఎందుకు, ఎలా అనే ప్రశ్నలతో చదివినప్పుడు అది కేవలం తేదీల పట్టికలా కాకుండా ఒక సజీవ గాథలా గుర్తుండిపోతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు శ్రోతల కోసం ఒక ఆలోచింపజేసే ప్రశ్నను వదిలివెళ్తున్నాం. దీనిపై మీరే కొంచెం పరిశోధన చేసి చూడండి. ప్రశ్న ఇది: వీరశైవ ఉద్యమ నాయకుడు ఎవరు? ఆప్షన్లు: 1 శంకరాచార్య, 2 రామానుజ, 3 రామానంద్, 4 బసవ. సరైన సమాధానం గురించి ఆలోచించండి. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.